కనిపించినా ఏ ఫంక్షన్లో కనిపించినా చాలా జాయ్వల్గా ఉంటావు, లైవ్లీగా ఉంటావు, వైబ్రెంట్గా ఉంటావు ఎక్కడ కనిపించినా. బట్ నాకు అనిపిస్తుంది అసలు ఎట్లా మేనేజ్ చేస్తాడు నవదీప్ మెంటల్గా అంటే ఐ టెల్ యు వన్ థింగ్, హ్యాపీగా ఉండడం అన్నది ఒక మనిషి సాధించాల్సినంత సాధించలేకపోయినప్పుడు మనిషి తనకు తను అడ్జస్ట్ అవ్వడం, సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వడం ఇవన్నీ. ఎందుకంటే నీ ముందే చాలామంది కుర్రాళ్ళు వచ్చి పెద్ద హీరోలు అయిపోయారు ఈ రోజున. ఇందాక నువ్వు చెప్పినట్టుగా దే ఆర్ కాలింగ్ ది షార్ట్స్ నౌ. వాళ్ళ మీద కమర్షియల్ అంటే కమర్షియల్. ఐ షుడ్ నాట్ రియల్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ వర్డ్. బట్ వాళ్ళు కమర్షియల్గా సక్సెస్ అయ్యి వాళ్ళకు స్లాట్ అన్నది ఏర్పడింది ఇండస్ట్రీలో. ఇప్పుడు నీ ముందు వచ్చిన వాళ్ళందరూ, బట్ వెన్ యూ లుక్ ఎట్ దెమ్ నీకేం అనిపించలేదు ఎప్పుడు? ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ సార్ ప్రైమరీలీ, అండ్ దెన్ ఐఎమ్ షూర్ దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ద ప్రాసెస్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ మై ప్రాసెస్. అంతవరకు కంటే అంటే కంపారిజన్ విల్ కిల్ జాయ్ సార్. అంటే ఇప్పుడు టామ్ క్రూజ్ కూడా ఇంకా బెటర్ సినిమాలు చేయాలి, ఇంకా బెటర్ కమర్షియాలిటీ రావాలనే కోరిక ఉంటుంది. అంటే ఇంకా వీఆర్ ఆల్వేస్ ఎయిమింగ్ టు బీ బెటర్ దెన్ ఎస్టర్డే. వాళ్ళు అదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. రేంజ్ టూ అనేది ఇంకా అది దట్ ఈస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు మనం రీసెంట్ కెరీర్ చూసుకుంటే న్యూసెన్స్ ఈస్ బెటర్ దెన్ ద వెబ్ సిరీస్ ఐ హావ్ డన్ బిఫోర్. రోల్ ఈస్ బెటర్ దెన్ ద రోల్స్ ఐ హావ్ డన్ బిఫోర్. ది లవ్ మోడీ వచ్చింది, దట్ విల్ డెఫినెట్లీ బీ బెటర్ దెన్ నేను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే. సో మన పాస్ట్కి మన నిన్నటి కంటే మన రేపు బాగుండాలి అనేది నా ఆలోచన. పక్కనోడిది చూసి వాడికంటే మనది అని అనుకుంటే పంచాయతీ స్టార్ట్ అయ్యేది ఇంటర్నల్గా అనేది. చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఆబ్వియస్లీ, బట్ ఆ గ్రోత్, ఆ మెంటల్ క్లారిటీ అది కొంచెం బెటర్ అయిన తర్వాత ఆలోచన నీకు అప్పుడు అసలు నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నీకు అసలు అంటే మనం కూడా మెగాస్టార్ ఉంటుంది కదా డెఫినెట్గా ఎప్పుడు ఉంటుంది. అది ఆ తపన ఎప్పుడు ఉండాలి సార్. మనకంటే బెటర్గా నిన్నటికంటే మన రేపు బాగుండాలనే తపన లేకపోతే మనకి రిలాక్స్ అయిపోతారు కదా. అంటే ఇది సినిమా కెరీర్ అనేది చాలా ఒక విచిత్రమైన కెరీర్. ఫాస్ట్ గా మారిపోతుంటే ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతారు, ఫాస్ట్ గా పైగా అప్పుడు లా కాదు. ఇప్పుడు నువ్వు వచ్చిన టైం కిందకి నువ్వు అన్నట్టుగా అప్పుడు కొన్ని టేబుల్స్ ఫిక్స్ గా ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు రోజుకి రకరకాలుగా మారిపోతున్నాయి. ఇంకో పక్కన మలయాళం సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అవేంటో పెద్ద పెద్ద హిట్లు అయిపోతుంటాయి. కాంతారా లాంటి సినిమాలు వచ్చి అసలు అవుట్ ఆఫ్ ది వే. ఇక్కడ వచ్చిన తెలుగు సినిమాలకు మాత్రం అసలు ఎక్కడ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు నేను మీ ట్రైలర్ చూసి నేను ఎక్కువగా ఇంప్రెస్ అయింది ఏంటంటే ఇదేదో తెలుగు సినిమాలో లేదు మొట్టమొదట. అదే అన్నా, ఇది తెలుగు సినిమాలో లేదు, ఆడేటట్టు ఉంది అనుకున్నాను నేను బేసిక్గా. ఎందుకంటే చాలా గ్రేట్ సేయింగ్ ఉంది తెలుగులో, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. రైట్. మొక్కపాటి నరసింహశాస్త్రి గారని బారిస్టర్ పార్వతీశం పుస్తకం విన్నావా? దాని మొట్టమొదటి ప్రిఫేస్లో ఉంటుంది ఈ లైన్. నేను చాలా చోట్ల చెప్పాను, ఎందుకంటే దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ రైట్ పాయింట్ యాజ్ ఫర్ యాజ్ తెలుగు సార్ కన్సెప్ట్. సో ఇక్కడ మన ఆడియన్స్ కూడా మనం ఎంతో కష్టపడి తెలుగు హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ ఎంతో కష్టపడి సినిమా తీస్తే తుఫ్ అంటారు వెంటనే. అదే అక్కడి నుంచి వస్తే అసలు దాన్ని చాలా ఎగబడి చూసేసి చాలా గ్రేట్ ఫిల్మ్ అని రివ్యూలు కూడా అలాగే వచ్చి దాదాపుగా. అది అలాంటి సందర్భాల్లో నీకేమనిపిస్తుంటుంది? అంటే అలా అని తెలుగు మంచి సినిమాలు కూడా ఆడకుండా లేదేమోనని నా అభిప్రాయం. మంచి సినిమాలు ఆడుతున్నాయి. మంచి సినిమాలు ఇప్పుడు సామజవర్గం ఆడింది, దసరా ఆడింది, విరూపాక్ష ఆడింది, బాగుండే మంచి కంటెంట్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఐ విల్ కాల్ యూ వన్ థింగ్ ఏంటంటే మనకి తెలుగులో ఈ మధ్య రోజుల్లో రెగ్యులర్ కంటెంట్ అయితే మాత్రం చూడట్లేదు. అబౌవ్ ది లైఫ్ ఏదైనా ఇప్పుడు విరూపాక్ష ఆడడానికి కారణం ఏంటి? మనకి రెగ్యులర్గా మన జీవితంలో, మన ఊళ్ళో, మన వీధిలో, మన ఇంట్లో. సో ఓటీటీలు కూడా ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం ఏదో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదనే మేబీ ఆ యాటిట్యూడ్ కూడా కొంత. అంటే పర్లేదు సినిమా అంటే సర్లే ఇంట్లో చూద్దాం అనేది ఏమన్నా ఉందేమో బహుశా. అది ఉన్నది, అది దట్ ఈస్ ప్లేయింగ్ మేజర్ రోల్, మేజర్ పార్ట్ నౌ. కరెక్ట్. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఒక సలార్లు, కేజీఎఫ్లు, బాహుబలిలు అంటే డెఫినెట్ గా ఇంట్లో చూడకూడదు, ఇది అక్కడికే వెళ్ళి చూడాలనేది. అలా అనుకున్నా మళ్ళీ ఇప్పుడు ప్రేమలో అనే సినిమా చాలా సింపుల్ గా ఉంది, దానికి కూడా వెళ్ళి చూసేస్తారు మనోళ్ళు. బట్ దేని సక్సెస్ దానికి ఉంటుందండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే స్టోరీ టెల్లింగ్
ఇప్పుడు పర్లేదు యావరేజ్ గా ఉందంటే అంత ఓపిక రాట్లా జనాలకి. ఇప్పుడు నీ సినిమా లవ్ మౌలి ఆ రకంగా ఇది అబౌవ్ ది లైఫ్ పాయింట్ ని ప్రజెంట్ చేస్తుంది అన్నది ఉన్నదా నీకు? 100%. మీరు ఒకటి ఇప్పుడు ఆ సినిమాలో మేము చెప్తున్న పాయింట్ మేము 10 మందిలో 10 మందికి అర్థమయ్యి వాళ్ళు మటాష్ అయిపోతారని మేము అనుకుంటున్నాం, మా సినిమా మీద ప్రేమతో అని మనం అనుకుని ప్రాక్టికల్గా మాట్లాడుకున్నా ఓ 10 మందిలో 5గురికో 6గురికో నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మిగతా 4 వాళ్ళకి సర్లే తర్వాత చూద్దాం అని అనుకొని తర్వాత టీవీలో చూసినప్పుడు ఇది బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుండేదన్న ఫీలింగ్ 100% వస్తుంది. అరే మనం అప్పుడు థియేటర్లో చూడలేదండి. అంటే ఒకటి పాయింట్ కథ పర్ఫార్మెన్స్లు వాడికి నచ్చిందా లేదా అనేది 50% అయితే జస్ట్ ప్యూర్ విజువల్ కోసం ఇప్పుడు ట్రైలర్ మీకు వచ్చిన తర్వాత దీని గురించి మీరే అంటారు. ఆ ట్రైలర్లో మేము వేసిన షాట్లు కానీ ఆ ట్రైలర్లో ఆ మేఘాలయ అనే ప్లేస్ని మేము చూపించిన విధానం మీకు ట్రైలర్ ఇప్పుడు మనం గొంతు చించుకొని నేను వెళ్ళి అరవాల్సిన అవసరం లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమని థియేటర్లో చూడండి అని అవసరం లేదు. ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం మాకు బాగుంది. రాత్రే చూశాను నేను ఫైనల్ కట్ ట్రైలర్ది. అది మీరు ఒకసారి వచ్చిన తర్వాత అంటే సరే థియేటర్కి వెళ్ళాల్సిందే అనే ఫీలింగ్ ట్రైలర్తోనే వస్తుంది. సో అది మా ధైర్యం.